మనకి క్రికెట్లో క్యాచెస్ విన్స్ మ్యాచెస్ అంటారు కదా. మరి అది ఎందుకు అంటారు అనేది మళ్ళీ ఇప్పుడు ఇంగ్లాండ్ టెస్ట్లో నిరూపితమైంది. ఎందుకంటే మనకి ఇక్కడ జైస్వాల్ ఫీల్డింగ్ చూసుకుంటే చాలా దారుణంగా ఉంది. మరి ఫస్ట్ ఇన్నింగ్స్లో ఒక 3 క్యాచ్లను డ్రాప్ చేశాడు. దాని తర్వాత సెకండ్ ఇన్నింగ్స్లో వచ్చేసరికి బెన్ డకెట్ క్యాచ్ కూడా మిస్ చేశాడు. ఎప్పుడు 95 రన్స్ దగ్గర ఉన్నాడు బెన్ డకెట్. సో దాని తర్వాత చూసుకుని అతను ఏకంగా 149 రన్స్ చేశాడు. సో మరి 95 రన్స్ దగ్గర ఏదైతే క్యాచ్ మిస్ చేశాడో అది కొంచెం కాస్ట్లీగానే మారింది. దాని తర్వాత చూడండి మరి దాదాపు 54 రన్స్ చేశాడు. మరి అప్పుడే బెన్ డకెట్ వికెట్ కనుక కోల్పోయినట్టయితే ఆటోమేటిక్గా వికెట్లు దొరికే మనకి కొంచెం వాళ్ళ మీద ప్రెషర్ పెట్టగలిగేవాళ్ళం. మరి ఆ క్యాచ్ మిస్ ఏదైతే ఉందో అది కొంచెం మ్యాచ్ సినారియోని కూడా చేంజ్ చేసిందని చెప్పాలి. అయితే ఈ ఇన్సిడెంట్ చూస్తుంటే మనకి ఎంఎస్ ధోని తన కెప్టెన్గా ఉన్నప్పుడు 2008-2009 ఆ టైంలో అనుకుంటా వీరేందర్ సెహ్వాగ్ అలాగే గౌతమ్ గంభీర్ వీళ్ళిద్దరి మీద కూడా స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకున్నాడు. స్లిప్స్ వాళ్ళు ఫీల్డింగ్ చేస్తున్నారు, వాళ్ళు ఫీల్డింగ్ చేయడం వల్ల క్యాచ్లు మిస్ చేస్తున్నారు, వాళ్ళు క్యాచ్లు మిస్ చేయడం వల్ల మేము అపోజిషన్స్కి గట్టి పోటీ ఇవ్వలేకపోతున్నాం. అఫ్కోర్స్ వాళ్ళు మంచి బ్యాట్స్మెన్సే కాదనట్లేదు, కానీ వాళ్ళు ఏదైతే ఫీల్డింగ్ చేస్తున్నారో ఆ ఫీల్డింగ్ వల్ల మేము ఇంకా ఓడిపోతున్నాం అని చెప్పేసి మరి మనకి ఎంఎస్ ధోని మూవీలో కూడా చూపిస్తారు ధోని అలా అన్నాడు అని చెప్పేసి. సో మరి అప్పుడు ధోని ఎందుకు అన్నాడు అనేది సో ఈరోజు మ్యాచ్ చూస్తే అందరికి కూడా అర్థమవుతుంది అనమాట. సో మరి దీని గురించి అలాగే జైస్వాల్ ఫీల్డింగ్ గురించి మీరేమనుకుంటున్నారు అనేది కూడా తెలియాలి కదా. సో అందుకే కింద కామెంట్ చేయండి.